దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో అనేక పేద బడుగు బలహీన వర్గాలకు రైతులకు పాదయాత్ర చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనది. పాదయాత్రలో కూడా ముఖ్యంగా రైతులకు ఫ్రీ కరెంటు అనేక రకాల రైతు బంధు తర్వాత రుణమాఫీ కార్యక్రమాల మీద పోయి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కింది. ఆయన రాజకీయ చరిత్ర చూస్తే 1978వ సంవత్సరంలో పులివెందుల నుంచి మొట్టమొదటిసారిగా శాసనసభకు ఎన్నికైండు. 6 సార్లు పులివెందుల నుంచి శాసనసభకు ఎన్నికై కడప నుంచి ఎంపీగా 4 సార్లు చేసిండు. ఆయన 10 సార్లు పోటీ చేస్తే 10 సార్లు కూడా ఘన విజయం సాధించిండు. ఒక్కసారి కూడా ఓడిపోకుండా. అంటే ఆయన చేసిన సేవలు ప్రజలు ఎంతో గుర్తిస్తే గాని అన్నిసార్లు గెలిచి ఉండడు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులకు ఫ్రీ కరెంటు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లులు, 108, ఆరోగ్యశ్రీ అనేక సేవా కార్యక్రమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులందరం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరి మీద ఉన్నదని చెప్పి ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్.